కృపా విమోచక ప్రభు వేలాది నోళ్ళని కృపా జయ ప్రభావములు నుతింతునెంతయున్ అను 39వ సంగీతమును పాడుచు ఈ పరిశుద్ధ నిర్ధారణ ఆరాధన క్రమమును మనము అనుసరించుదాము, దేవుణ్ణి మహిమపరచుదాము. సంపూర్ణ భక్తితో అర్పించే యేసు ప్రాణము నారాలి కావను యజ్ఞంపు దేవా గోరేపా నాథంబు వేయుడి సంగీతే స్తోత్ర ప్రేమలా నాభాన భూమిని సర్వత్ర దేవు కందుగా సద్భక్త పాలించే. మనమందరము ఆ విధముగానే నిలవబడి ఉండి పరిశుద్ధ యూకరిస్తూ కృతజ్ఞతాస్తుతి ఆరాధన క్రమం అనుసరించుదాము, ప్రార్థించుకుందాము. సర్వశక్తిగల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసే ఉన్నవి. ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచున్నట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. అందరం కలిసి చెప్పుదాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తిగల తండ్రి అయిన దేవా,
నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడవగు ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు, ఓ ప్రభు అయిన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవువాడా, మా ప్రార్థనను అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండువాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, ఓ యేసుక్రీస్తు. నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు అద్వితీయుండగు ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలన రెండవ ఆజ్ఞయు దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమయ్యున్నవి. ప్రభువా, మమ్మను కనికరించి ఈ ఆజ్ఞ గైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకును ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుటకును మనం కూడి వచ్చి ఉన్నాం. కాబట్టి మోకాల్లోని మౌనంగా మనలను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించున్నట్లు దేవుని కృపను వెదకుదము. మన పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మన పొరుగు వారి యెడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములు యందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గల వారు మగుటకు నిశ్చయించుకొనుచున్న మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరల సమాధానపరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకొందము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తామని ఒప్పుకొంచున్నాం. వెలుగులో